శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా దాకా విముక్తి చేసేసారు ప్రోలయ నాయకత్వంలో. రెడ్డి రాజులు ఏం చేశారంటే అటు కోస్తాకి దక్షిణం ఉన్న ప్రాంతం అంతా, కొండవీడు, అద్దంకి, ఆ ప్రాంతం అంతా వాళ్ళు స్వతంత్రంగా పాలించారు. దానికి మీద రేకపల్లి, రాజమండ్రి, తర్వాత మనకి విలస, కాకినాడ, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇదంతా కూడా ఖమ్మం జిల్లా కూడా కొంతవరకు, ఇదంతా కూడా ప్రోలయ నాయకుడు ఆధీనంలోకి వచ్చింది అనమాట. ముసునూరి ప్రోలయ ఆధీనంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు రెండు బలమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒకటేమో ముసునూరి ప్రోలయ నాయకత్వంలో ఉన్నటువంటి ముసునూరి కమరాజ్యం ఒకటి, తర్వాత అద్దంకి వేమారెడ్డి పాలనలో ఉన్నటువంటి రెడ్డి రాజ్యం ఒకటి. రెడ్డి రాజులు ఒకళ్ళు. రెడ్డి రాజులు కూడా విశిష్ట కృషి చేశారండి చరిత్రలో. మనకి పెద్ద పెద్ద కవులను పోషించారు. శ్రీనాథ మహాకవి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు కూడా రెడ్డి రాజుల ఆస్థానంలోనే ఉండేవాడు అనమాట. తర్వాత కాలం ఆయన కంటే ముందే జరిగినాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు ప్రోలయ యొక్క లక్ష్యం ఏమిటి? వరంగల్ కోట మీద, ఓరుగల్లు కోట మీద జెండా, హిందూ జెండా ఎగరటం. ఎందుకు? ఓరుగల్లు అనేది అప్పుడు తెలుగు వారు అందరు రాజధాని. సుమారు 150 సంవత్సరాలు కాకతీయులకి రాజధాని అనమాట ఓరుగల్లు. మనకి శాసనాల్లో ఏమని చెప్పబడిందంటే, ఓరుగల్లు నగరం ఇటు మొత్తం ఏదైతే బే ఆఫ్ బెంగాల్ అంటాం కదండి, అటు సముద్ర తీరం ఉంది కదా, ఈ ప్రాంతం పర్యంతం కూడా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఓరుగల్లు ప్రధానమైనది. జనాభా పరంగా తీసుకున్నా, అటు జీడిపి పరంగా తీసుకున్నా, ఆదాయం పరంగా తీసుకున్నా కూడా ఓరుగల్లే ప్రధాన నగరం. దక్షిణ భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ తర్వాత సౌత్లో ఇదే ఫస్ట్ అండి. మొత్తం ఇండియాలో సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు మనం, అంత గొప్ప రాజధాని. మరి ప్రోలయ మనసులో ఒక ఆలోచన ఉంది, మరి ఓరుగల్లుని కూడా మనం చేజిక్కించుకోవాలి. అప్పుడు ఢిల్లీలో మన మాలిక్ మక్బూల్ అని ఒక ఆయన ఉండేవాడండి. ఆయన హిందువే, ప్రతాపరుద్రుడి దగ్గర సేనాధిపతి. ఆయన మతం మార్చాడు, పిచ్చి తుగులకు మతం మార్చి మళ్ళీ ఆయనే పెట్టాడు అక్కడ, గవర్నర్కి పెట్టాడు ఓరుగల్లుకి. మరి ఇప్పుడు ఏంటి, ప్రోలయ గెలిచినవి అన్ని కూడా వాళ్ళ సామంతులు ఉన్నటువంటి కోటలు. అసలైన గవర్నర్ ఎక్కడున్నాడు? ఓరుగల్లులో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రోలయ గెలిచినటువంటి కోటల్లో ప్రధానమైనటువంటి కోట రాజమహేంద్రవరం అండి. ఈ రాజమహేంద్రవరాన్ని ఫస్ట్ ప్రోలయ నాయకుడు గెలుచుకుంటా, ఇప్పుడు ఏదైతే పాపికొండలు అంటాం కదా, ఈ పాపికొండల పర్యంతం ఆయన రాజధానికి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇది దట్టమైన అటవీ ప్రాంతం అండి. పులులు ఇవన్నీ కూడా, క్రూర జంతువులు తిరుగుతుంటాయి, పాములు, విషపూరితమైనటువంటి పాములు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ పిచ్చి తుగ్లక్ సైన్యం గనక ప్రోలయ మీదకి రావాలంటే ఈ అడవిని దాటుకొని రావాలి. ఈ లోపే వీళ్ళు చంపేస్తారు కదా. అందుకని తెలివిగా ప్రోలయ ఏం చేశాడంటే, వేంగి వాళ్ళ రాజధాని అక్కడి నుంచి రేకపల్లికి షిఫ్ట్ అయ్యాడు, పాపికొండలకి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యి ఆ ప్రాంతం అంతా ఆయన ఆధీనంలోకి తీసుకొని ఒక్కొక్క కోట గెలుచుకుంటూ వచ్చాడండి. అట్లా మొదలయ్యి ఆ పాపికొండల పర్యంతం రాజమండ్రి మీద హిందువుల జెండా ఎగరేయటం టర్నింగ్ పాయింట్. అక్కడ సేనా నాయకుడికి ఉంది ఎవరు ఆ కోట కంటే? సలార్ అని ఆయన ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఆయన. ఈయన ఏం చేశాడు? వీర విధేయుడు ఎవరికి? మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే ఇతని చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ అండి. ఇతని చిన్నప్పటి నుంచి ఏంటంటే మిలిటరీలోకి వెళ్ళాలి, ఒక పెద్ద సేనా నాయకుడు అవ్వాలనేది బలమైన కోరిక. కానీ ఇతనికి ఆర్థిక స్తోమత లేదు. చిన్నప్పటి నుంచి వారి నాన్నగారు కూడా చాలా పేదరికంలో ఉండేవారు. ఈయన యొక్క క్షాత్ర పరాక్రమం చూసి పిచ్చి తుగ్గులకి ఇతని మీద ఏంటంటే, ఇతన్ని కనుక మనం ఆదరిస్తే ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాడనే ఏదో ఉద్దేశంతో, స్వార్థ ఉద్దేశంతో ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు. కానీ ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. సలార్ అలీ ఆయన అనేక దాన ధర్మాలు చేసేవాడు, చాలా మంచోడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, బెంగాల్ నవాబ్ తిరుగుబాటు చేశాడు. ఇదే టైంలో ప్రోలయ ఏమో దక్షిణంలో చేస్తున్నాడు, బెంగాల్ నవాబ్ చేశాడు. బెంగాల్ నవాబ్ని అనచడం కోసం ఇతను సలార్ని పంపిస్తాడు. ఎవరు? పిచ్చి తుగ్లక్. పంపి, వాడు చాలా వీరుడు బెంగాల్ నవాబ్, వాడేం చిన్నోడు కాదు. వాడిని యుద్ధంలో ఓడించి వాడిని ఖండాల కింద ఖండించి వాడి ఎముకలు, మాంసం అన్ని ఢిల్లీకి తీసుకొస్తాడు సలార్, తుగ్లక్ చూపించడానికి. తుగ్లక్ ఏమంటాడంటే, ఇండియాలో ఉన్న రాజులందరికీ పంపించేది, ఎవరైనా తిరుగుబాటు చేయాలంటే భయపడాలి అని మొత్తం ఇండియాకంతా పంపిస్తారండి. మళ్ళీ ఆ మాంసాన్ని వాళ్ళ భార్యా పిల్లల చేత తినిపిస్తాడు తుగ్లక్. ఏది? బెంగాల్ నవాబ్ యొక్క శరీర మాంసాన్ని వాళ్ళ భార్యా పిల్లల చేత తినిపిస్తాడు అనమాట. అంత క్రూరమైనటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఏమైందంటే, ఇంకా ఇండియాలో, భారతదేశం మొత్తం ఒక భయోత్పాతం క్రియేట్ అయింది ఇతన్ని చూసి. ఇతనికి ఎదురు తిరిగితే ఖచ్చితంగా ఏంటంటే మనకి దారుణం జరుగుద్ది అని ఎక్కడికి. కానీ ప్రోలయ మాత్రం సింగిల్ హ్యాండెడ్గా ఆయన అసలు భయపడలేదండి. ఆయన దేవుడిని నమ్ముకున్నాడు, ఆ పరమేశ్వరుని, శివుడిని నమ్ముకున్నాడు, విష్ణువుని, వరాహస్వామి, వరాహ ధ్వజం అండి వీళ్ళది, వరాహ అవతారం ఉంది కదా మనకి. శ్రీ మహావిష్ణువు
ఏదైతే మనకి నీటిలో మునిగి ఉన్నటువంటి భూమిని వరాహావతారం ఎత్తి రక్షించినట్టుగా ప్రోలయ కూడా భూమిని మన త్రిలింగ దేశాన్ని మన ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని రక్షించాడని మనకి విల శాసనంలో చాలా గొప్పగా చెప్పబడింది. ఇలాంటి వర్ణన మనకి భారతదేశంలో ఏ రాజుకి లేదు. మీరు ఏ రాజు శాసనాలైనా తీయండి, ప్రోలయకు ఉన్నటువంటి ఎలివేషన్ విలస శాసనంలో ఇంకా ఏ రాజుకు లేదండి. అంత గొప్ప మహానుభావుడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అంశలో జన్మించాడని మనకుంది. ఆ ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సుతో రాజ్యపాలన చేశాడని ఉంది. ఈయన రాజధాని ఏదైతే మన రేకపల్లి ఉందో, పాపికొండల ప్రాంతం ఉందో, ఇది ఇంద్రుడి రాజధాని అయినటువంటి అమరావతి, దేవతల రాజధాని అమరావతితో పోల్చడం జరిగింది. ఎందుకంటే అంత వైభవంగా ఉండేది. ఈయన అక్కడ భవంతులన్నీ ఒక ఇంద్రభవనంలా వెలిగిపోయేయి. అక్కడ ఎప్పుడు కూడా శివుడికి పెద్ద పెద్ద అభిషేకాలు జరుగుతూ ఉండేవి. అమ్మవారిని పూజిస్తూ ఉండేవాళ్ళు. రేకపల్లి గ్రామ దేవతని పూజిస్తూ ఉండేవాళ్ళు. కాకతీదేవిని పూజించేవాళ్ళు. కాకతీదేవి తర్వాత కాలంలో కమ్మవారి కులదేవత కూడా మారిందండి. కాకతీదేవి ఎవరంటే కాకతీయులు పూజించినటువంటి దేవత అనమాట. అయితే ఆవిడ వరంగల్లో ఉండేవారు. ఆవిడ గుడి ఉండేది. అయితే దాన్ని ఏంటి ధ్వంసం చేశారు పిచ్చుతుగులకు. కానీ ఆ విగ్రహాన్ని మాత్రం సురక్షితంగా వీళ్ళు తప్పించగలిగారు. ముసునూరి, ప్రోలయ వీళ్ళందరి సైన్యం కూడా తప్పించి వీళ్ళు పూజలు చేసేవాడు. అప్పటి నుంచి ఈయన ఏం చేసేవాడు అంటే ప్రోలయ రేకపల్లిలో ఆమెను పూజించేవాడు అనమాట. అప్పటి నుంచి కమ్మవారిలో ఆ ట్రెడిషన్ స్టార్ట్ అయింది, కాకతీదేవిని పూజించడం. ఇటీవల జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్లో కూడా ఈవిడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మేము అక్కడ ఇవ్వటం జరిగిందండి, అక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా. సో దీని మీద ఇంకా పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నాను కాకతీదేవి గురించి. సో అట్లా మనకి ఏమైందంటే ప్రోలయకి మనసులో ఉండేది వరంగల్ మీద కూడా జెండా ఎగరేసి సమస్త త్రిలింగ దేశాన్ని కూడా బానిస సంకళ్ళ నుంచి విముక్తి పరచాలి. అయితే ఇదే సమయంలో ఇంకోటి ఏం జరిగిందంటే అండి, మనకి హరిహర బుక్కరాయలు అని మహావీరులు ఉండేవాళ్ళు. వీళ్ళు మతం మారారు, ఢిల్లీ సుల్తాన్ తీసుకెళ్ళాడు. అయితే ఈ హరిహర బుక్కరాయలు కూడా దక్షిణాపదానికి వచ్చి మళ్ళీ ప్రోలయం చూసి స్ఫూర్తి పొంది విద్యానగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ మనకి కర్ణాటకలో. అది ఇప్పుడు మనం ఏదైతే విజయనగర సామ్రాజ్యం అంటామో దాని అసలు పేరు విద్యానగరం అండి, విజయనగరం కాదు ఫస్ట్ లో. అది విద్యారణ్య స్వామి అని ఒక ఆయన ఉండేవారు, శృంగేరి పీఠాధిపతులు. మనకి ఆయన ఎక్కడ జన్మించారు? వరంగల్లో జన్మించారు విద్యారణ్య స్వామి. ఆ విద్యారణ్య స్వామి యొక్క మార్గ నిర్దేశకత్వంలో మీరు అక్కడ ప్రోలయం చూడండి, ఆయన సక్సెస్ఫుల్గా చేశాడు, అదంతా విముక్తి చేశాడు. మీరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి 1336లో అండి, అంటే ప్రోలయ స్వతంత్రించిన 10 సంవత్సరాల తర్వాత విద్యానగర సామ్రాజ్యం వచ్చింది. అంటే ప్రోలయ ఎంత గొప్పవాడో చూడండి. అసలు విద్యానగరం కంటే ముందే 10 సంవత్సరాల ముందే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ప్రోలయ గారు. అప్పుడు ఏం చేశారు, అనేక అగ్రహారాలు బ్రాహ్మణులకు ఇచ్చారండి. ఇప్పుడు బ్రాహ్మణ పండితులు అప్పటిదాకా అసలు వాళ్ళ చేతుల్లో మరణించారు కదా, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళలో వేద పండితులు ఎవరైతే ఉన్నారో ఋగ్వేద పండితులకి ఇన్ని, తర్వాత యజుర్వేద పండితులకి ఇన్ని, సామవేద పండితులకి ఇన్ని, అథర్వవేద పండితులకి ఇన్ని అని అగ్రహారాల కింద విభజించి వారికి ఇవ్వటం జరిగింది. అలా ఇచ్చిందే మన ప్రోలవరం. ఇప్పుడు ప్రోలవరం ఏదైతే గ్రామం ఉందో దానికి పూర్వపు పేరు ఏంటంటే చిన్నపల్లి అండి. దాని పేరు చిన్నపల్లి అనేవాళ్ళు. ఆ చిన్నపల్లి అనే ఊరునే పోలవరంగా మార్చారు. ఎందుకు? మనకు ఆ రోజులో ఒక ఆచారం ఉండేది. ఏమనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భీమవరం ఉంది, అన్నవరం ఉంది. ఈ పేర్లు ఎలా వచ్చినాయి అంటే, ఇప్పుడు చాళుక్యుల్లో భీమానాయకుడు అని ఒక రాజు ఉన్నాడండి. ఆ భీమానాయకుడు మనకేంటంటే బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలు ఆ రోజుల్లో ఇవ్వడం వల్ల ఆ రోజుల్లో ఉన్న ఆచారం ఏంటంటే, ఏ రాజు అయితే వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చారో ఆ అగ్రహారాలకి బ్రాహ్మణులు ఏం చేశారంటే ఆ రాజుల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అమర్నాథ్ అనుకోండి, నేను ఒక అగ్రహారం ఇచ్చాను అనుకోండి, అమరవరం అవుతుంది. ఇప్పుడు మీ పేరు అంజిబాబు, అంజీవరం అవుతుంది. మీరు ఒక అగ్రహారం ఇచ్చారనుకోండి, అంజీవరం. అట్లా ప్రోలయ ఇచ్చారు కాబట్టి ప్రోలవరం అయింది. మనకి శాసనాల నిండా దాని పేరు ప్రోలవరమే. కాలంలో కాలానుగుణంగా ఆ రకారం పోయి పోలవరంగా స్థిరపడిపోయింది. సో చిన్నపల్లికి ఉన్న చిన్న ఊరు ఏదైతే ఉందో అది తర్వాత కాలంలో పోలవరంగా అభివృద్ధి చెంది ప్రోలయ తర్వాత ఇప్పుడు అది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడిగా తయారైంది.